వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కోనేటి ఆదిమూలం సత్యవేడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఆయన కేసు సంగతి ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ కేసులో ఏం జరిగింది ఏంటి అవన్నీ తెలియదాకా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అట్ ద సేమ్ టైం పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉండమని చెప్పన్నారు. అయింది. ఇవాళ సరికొత్తగా దాంట్లో వారి కుమారుడు సుమన్ మీడియాకు వచ్చి తిరుపతి ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. ముందు సత్యవేడు నియోజకవర్గం నారాయణ మండలం ఎక్రీసి ఉమ్మడి చిత్తూరు జిల్లా ఫైనాన్స్ కమిటీ మెంబరు కోనేటి సుమన్ కుమార్ సరాఫ్ కోనేటి ఆదిమూలం గారు. నాన్నగారు గెలిచిన తర్వాత మా కుటుంబాన్ని, మా నాన్నగారిని ఎన్నుముక్క వెనకాల నుంచి కొనడం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది ఇబ్బంది పెట్టడం జరిగింది. అదేవిధంగా మా యొక్క ఆర్థిక పరంగా మేము కష్టపడి అప్పు తీర్చుకొని గంగాప్రసాద్తో మాట్లాడుకొని ఖర్చు చేసినటువంటి అమౌంట్ ఎంతని గంగాప్రసాద్ సార్ తెలుసు, చంద్రబాబు సార్ గారు తెలుసు, లోకేష్ గారు తెలుసు. కానీ ఈరోజు పరిస్థితి మా నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వుడైన నియోజకవర్గంలో ఎస్సీ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు నాన్నగారిని సస్పెండ్ చేయడం జరిగింది. నాన్నగారు సస్పెండ్ అయిన తర్వాత ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఒక ఎస్సీనే ఎందుకు మీరు కోఆర్డినేటర్ పెట్టలేదు, ఒక ఎస్సీ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ గా పెట్టలేదు. దాదాపు 2,20,000 మంది ఓటర్స్ ఉన్నారు మా నియోజకవర్గంలో. దాదాపు 50 నుంచి 60,000 మంది జనాభా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. మా దళితుల కాన్స్టిట్యూన్సీ లో ఎందుకు మీరు చంద్రబాబు గారు, లోకేష్ గారు మీరు ఎందుకు మా ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ కమ్యూనిటీ పెట్టలేదని ఈ సందర్భంగా లోకేష్ గారికి, చంద్రబాబు సార్ గారికి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రోజు నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉందంటే ఒక సిఐ పని ప్రభుత్వం యొక్క అధికారిగా ఉండకుండా రాజకీయంగా అతను ఇసుక మాఫియా, గ్రావెల్ మాఫియా, దాదాపు చెన్నైకి దగ్గరుండి లోడింగ్ పిచ్చర్లు నుంచి 50 నుంచి 60 ఇసుక ప్రతిరోజు పంపించడం జరిగింది. అతను ఒక సిఐగా ఉండి రాజకీయ నాయకులను మధ్యస్థం చేస్తున్నారు. ఇది న్యాయమా? మేము అంబేద్కర్ యొక్క ఆదేశాల భారత రాజ్యాంగంలో రాష్ట్రంలో దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎక్కడ మీరు అవలంబిస్తున్నారు? మనం కూడా లోకేష్ గారు అంబేద్కర్ జయంతి రోజు వచ్చినప్పుడు తిరుపతిలో అంబేద్కర్ జయంతి రోజే ఒక బ్యానర్ అంబేద్కర్ ఫోటో లేదు. ఇది న్యాయమా, ధర్మమా? అదేవిధంగా ఈ మొన్న సబ్జెక్టులో పార్టీ పరంగా నేను నారాయణలో నేను ఒకటే కష్టపడి ఫైనాన్స్ పరంగా పెట్టుకుంటే పార్టీ పరంగా నాకు కూడా ఆహ్వానం లేదు. 2-3 రోజులు ఆనందం లేదు, ఎప్పుడు ఆనందం తింటా ఉన్నా. తెలుగుదేశం పార్టీకి గెలిచినందుకు మాకు ఎన్నుముక్కని పొడుస్తా ఉన్నారు. మీరు పొడిచేవారు నేరుగా వచ్చి ఇక్కడ కాల్చండి, ఇక్కడ పొడవండి, ఇక్కడ చంపండి. మా నాన్నగారికి హార్ట్ పేషెంట్. అందువల్ల నేను ఏం చెప్తున్నా అంటే మీరు దోచుకున్నా ఏమైనా చేసుకోండి. మేము పెట్టేటువంటి ఖర్చుల్ని గౌరవంగా వచ్చే బుధవారం లోపల గంగాప్రసాద్ దగ్గర చేర్చండి. మేము అప్పు తీసుకొని ఇల్లు మా అందరికీ మాకు వచ్చేటటువంటి సాయం చేసేటువంటి అప్పు తీసుకున్నాము. గతంలో 40,000 మెజార్టీతో ఆదిమూలం గారు గెలిచారు. అప్పుడు కూడా మేము అప్పు ఇచ్చేసినాం. ఎక్కడ ఎవరికి మోసం చేయదు, మా కుటుంబంలో లేదు. ఈ రోజు కూడా ఏం చెప్తున్నానంటే చంద్రబాబు సార్ గారికి, లోకేష్ గారికి ఒకే ఒక విషయం చెప్తున్నాను. మేము పెట్టిన డబ్బులు ఖర్చులు మాది కాదు, మా అప్పులు. దాన్ని తీసుకొని వచ్చి మీరు ఒక వారం లోపల గంగాప్రసాద్ సార్ దగ్గర మీరు జమ చేస్తే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గత ఎన్నికల్లో డబ్బిస్తే ఎమ్మెల్యే పదవికి గెలిచారు. గెలిచిన దానికి ఖర్చు పెట్టినటువంటిది ఆ డబ్బు మొత్తం వెనక్కి ఇచ్చేస్తే నాన్నగారు రాజీనామా చేస్తారు, పార్టీ నుంచి వెళ్ళిపోతాం. ఇది ఇచ్చినటువంటి ఆఫర్. దీంట్లో ఎస్సీ నియోజకవర్గంలో అగ్రవర్ణాల వ్యక్తిని ఇన్ఛార్జ్గా ఎలా నియమిస్తారు? సత్యవేడు సిఐ రోజు ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణా దగ్గరుండి చేయిస్తున్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సత్యవేడులో అమలు కావడం లేదు. మేము ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బును మాకు ఇచ్చేసేయాలి. డబ్బులు పెట్టి కష్టపడి సీటు గెలిచాం. మేము ఖర్చు పెట్టిన డబ్బును మాకు తిరిగిస్తే చాలు. దళిత ఎమ్మెల్యేని వేధిస్తారా? గౌరవం లేనప్పుడు పార్టీలో ఉండడం ఎందుకు? నాన్నపై పార్టీలోని వారే కుట్రలు చేశారు. డబ్బులు ఖర్చు పెట్టారు. అక్కడ ఇన్ఛార్జ్ అంటే ఇన్ఛార్జ్ విషయాలకు సంబంధించి అది ఏ రాజకీయ పార్టీ అయినా ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో చాలా క్లియర్గా ముందుగానే చెప్పుకున్నాం. అక్కడ ఎవరో అభ్యర్థి ఉంటారు, మామూలుగా ఆర్థికంగా బలవంతులై ఉండరు, ఖచ్చితంగా 100%.
సో వాళ్ళకి అక్కడ ఖర్చు పెట్టాలి ఎన్నికల్లో అంటే మరి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఏంటో తెలియదు. ఒకళ్ళేమో 100 కోట్లు అంటున్నారు, ఇంకొకళ్ళేమో ఇంకోటి అంటున్నారు. ఆ డబ్బు మాది కాదు, ఎన్నికల్లో ఖర్చు పెట్టారు. మరి ఎవరిది ఖర్చు పెట్టారు ఎన్నికల్లో? అసలు వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి టికెట్ కన్ఫర్మ్ చేసుకుని మరి వచ్చిన తర్వాత ఆ చేసినటువంటి పని ఏంటది? ఆ రోజు వీడియోల్లో బయటపడినటువంటిది ఏంటి? దాన్ని ఒప్పుకుంటారా? అంటే కోట్లు ఖర్చు పెట్టి టికెట్ తెచ్చుకొని గెలిస్తే, కష్టపడి గెలిస్తే ఇలాంటి పనులన్నీ చేయొచ్చా అన్నటువంటి బయట వస్తున్నటువంటి ప్రశ్న. మరి దానికి సమాధానం ఉంటుందా వీళ్ళ దగ్గర? ఎస్సీ నియోజకవర్గంలో అగ్రవర్ణాల వ్యక్తిని ఇన్ఛార్జ్గా ఎలా నియమిస్తారు? నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గమే, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీ పరంగా పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు ఏంటి, ఆ జిల్లా అధ్యక్షులు ఎవరు అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. దానికి ఆల్రెడీ గతంలోనే మాట్లాడడం జరిగింది ఏంటంటే ఈ ఎస్సీ నియోజకవర్గాల్లో ఈ ఇన్ఛార్జ్లు అనేటువంటి వాళ్ళ పేరుతో, ఎందుకంటే ఎమ్మెల్యేలు అందరూ డమ్మీలే. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు డమ్మీలే, వాళ్ళ పైన వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళ నిర్ణయాలే జరుగుతాయి. ఎగ్జాంపుల్ నాకు బాగా తెలిసినటువంటిది అరవ శ్రీధర్ గారి వ్యవహారం, రైల్వే కోడూరు. ఎమ్మెల్యే అరవ శ్రీధరే, కానీ అక్కడ పవర్ఫుల్ ఎవరు? ముక్కా రూపానందరెడ్డి, వారి సతీమణి, వారి కుమారుడు. అంతకుముందు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి నరసింహప్రసాద్ గారు, అదే ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. బట్ ఆయన ఉన్నప్పుడు ఆ పైన ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీకి ఎవరున్నారు? విశ్వనాథ నాయుడు. ఆ మిగతా వాళ్ళు ఏమైపోయారు అంటే లేదు. సో అట్లీస్ట్ ఏంటంటే ఆయన చదువుకున్నటువంటి వ్యక్తి, రాజకీయాల మీద అవగాహన ఉంది, అట్ ద సేమ్ టైం పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఆ అధిష్టానం ధన్యవాదాలు, ఆ ప్రెషర్ అనేటువంటిది, అంటే ఇన్ఛార్జ్ ప్రెషర్ అనేటువంటిది మేబీ ఆయన మీద కాస్త తక్కువ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే నార్మల్ శివప్రసాదరావు గారి మేనల్లుడు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారికి ఆయన క్లాస్మేట్ కూడా, అందువల్ల ఆయనకు ఉండకపోవచ్చు. బట్ అరవ శ్రీధర్ అనేటువంటి వ్యక్తి జస్ట్ ఎంపీటీసీ, వైసీపీ నుంచి వచ్చాడు. ఇదే ముక్కారూపానందరెడ్డి వైసీపీ నుంచి విభేదాలతో బయటకు వచ్చాడు, వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరి ఆ జనసేన నుంచి ఇక్కడ తెప్పించుకొని ఇప్పుడు ఆయన ఇన్ఛార్జ్ అక్కడ. ఇలా ఉన్నాయి ఈ కాన్స్టిట్యున్సీస్లో. సో అవన్నీ కూడా పార్టీలు ఆలోచించుకోవాలి. అక్కడ ఎందుకు నిలబెడుతున్నారు ఎస్సీ కాన్స్టిట్యున్సీలో, వాళ్ళకంటూ ఒక స్వతంత్ర ప్రతిపత్తి అనేది లేదా? పార్టీ లైన్ వరకు ఓకే. సో ఎమ్మెల్యేగా ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇన్ఛార్జ్ ఉంటారా అంటే అది కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. రాజకీయ పరిణామాలు వేరు, ఇదే ఈ కాంట్రవర్సీ ఉంటుంది. సో ఇప్పుడు సుమన్ గారు చెప్పేది ఏంటంటే మేము ఖర్చు పెట్టినటువంటి సొమ్ము మాకు ఇచ్చేస్తే రాజీనామా చేసి వెళ్ళిపోతాం, ఇది ఆయన అంటున్నది. ప్రజలు అంటున్నది ఏంటంటే అంటే ఖర్చు పెట్టి గెలిస్తే ఇలాంటి పనులన్నీ చేయొచ్చా, చేస్తే దాన్ని ఉపేక్షించాలా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. బోత్ కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్స్ అనమాట ఏదైనా సరే. సో సచివేళ్ళలో అలా జరుగుతుంది, రైల్వే కోడూరులో ఇంకోలా జరుగుతుంది. ఎప్పటికి ఇవన్నీ ఆగుతాయో ఏంటో తెలియదు. మరి దీనికి తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.